శ్రీమాత్రే నమః. పౌర్ణమి రోజు కానీ లేదా శుక్రవారం రోజు కానీ వెలిగించే క్షీరదీపం ఎలా పెట్టాలి? దీపం పరబ్రహ్మ స్వరూపం. క్షీరం అంటే పాలు. పాలపైన వెలిగించే దీపం పౌర్ణమి రోజు, పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు లేదా శుక్రవారం రోజు వెలిగిస్తే చాలా మంచిది. క్షీరదీపం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. దీన్ని వెలిగించడం వల్ల ఇంట్లో దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం. ఒక ప్లేట్ని తీసుకొని గంధం కుంకుమ బొట్టులతో అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న ప్లేట్లో బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం ఎందుకు వేయాలి అంటే బియ్యంను చంద్రునిగా భావిస్తాము కాబట్టి. చంద్రుడు మనస్కారకుడు, అమ్మవారు చంద్ర సహోదరి కాబట్టి బియ్యంలో పసుపు కుంకాన్ని వేసుకోవాలి. ఇప్పుడు గాజు, ఇత్తడి, వెండి ఏదైనా ఒక బౌల్ని తీసుకొని గంధం కుంకుమ బొట్టులతో అలంకరించుకోవాలి. క్షీరదీపం వెలిగించడం వల్ల మహాలక్ష్మి సంతోషించి ఇంట్లో సంపద నిలకడగా ఉంటుంది. ఇలా సిద్ధం చేసుకున్న బౌల్ని ప్లేట్లో ఉన్న బియ్యంలో ఉంచి ఆవు పాలను వేసుకోవాలి. ఆవు పాలు వేసి ఈ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఆవు పాలు లేవు అనుకుంటే ప్యాకెట్ పాలనైనా వేసుకోవచ్చు. పచ్చి పాలను మాత్రమే తీసుకోవాలి. ఈ పాలపైన ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. ఒక తమలపాకును తీసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టి అందులో ఒత్తులను ఉంచి పాలు, నెయ్యి వేసి పెట్టుకున్న బౌల్లో ఈ ఒత్తిని ఉంచి ఏకహారతితో కానీ లేదా అగరబత్తితో కానీ వెలిగించాలి. ఈ దీపాన్ని వెలిగించాక లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రనామాలు కానీ లేదా కనకదార స్తోత్రం కానీ ఏది చదివినా మంచిదే. ఈ క్షీరదీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయి. ఇంట్లో ప్రతికూల వాతావరణం తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి. నమస్తే.